ఈ రోజు భాషా భాగాల్లో రెండవదైనటువంటి సర్వనామం గురించి తెలుసుకుందాం. సర్వనామం సర్వనామం అంటే నామవాచకాలకి బదులుగా వాడే పదాలని సర్వనామ పదాలు అంటారు. అంటే నామవాచకాల యొక్క పునరుక్తిని తొలగించి వాటి స్థానంలో వాడే పదాలే సర్వనామ పదాలు. ఉదాహరణకి రాజు, బడికి వెళ్ళాడు, రాజు పుస్తకం తీశాడు, రాజు పాఠం చదివాడు. దీంట్లో రాజు 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 అనేది 3 సార్లు పునరుక్తి కాబడినవి. అంటే నామవాచకం మళ్ళా మళ్ళా తిరిగి రాబడింది. ఇలా ఉంటే ఈ వాక్యం యొక్క అందం మనకి తెలియదు. అంటే రాజు అనే స్థానంలో మనం నామవాచకానికి బదులుగా అంటే సర్వనామ పదాన్ని రాస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రాజు బడికి వెళ్ళాడు, రాజు స్థానంలో అతడు పుస్తకం తీసి పాఠం చదివాడు. ఇలా రావడం వల్ల ఈ వాక్యానికి అందం చేకూరింది. ఇప్పుడు ఈ పేరాన్ని చూద్దాం. దీంట్లో నామవాచక పదాలు ఎక్కడెక్కడ పునరుక్తి అయ్యాయో వాటి స్థానంలో సర్వనామ పదాలను ఉపయోగించి తిరిగి మళ్ళీ రాద్దాం. రాజు రమ స్నేహితులు. రాజు రమ ఒకే తరగతి చదువుతున్నారు. రాజుకు 10 సంవత్సరాల వయస్సు. రాజుకు తెలుగు అంటే ఇష్టం. రమకు 9 సంవత్సరాల వయసు. రమకు గణితం అంటే ఇష్టం. రాజు రమ సాయంత్రం సంగీత తరగతులకు వెళతారు. ఈ పేరాలో ఇప్పుడు సర్వనామ పదాలను ఉపయోగించి ఎలా సర్వనామ పదాలను ఉపయోగిస్తే తిరిగి పేరా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రాజు రమ స్నేహితులు. రాజు రమ ఒకే తరగతి చదువుతున్నారు. వీరు ఒకే తరగతి చదువుతున్నారు. రాజుకు 10 సంవత్సరాల వయస్సు. రాజుకు అంటే ఇతనికి. అయినా రాసుకోవచ్చు, అతనికి అయినా రాసుకోవచ్చు. తెలుగు అంటే ఇష్టం. రమకి 9 సంవత్సరాల వయస్సు. రమకు ఈమెకు లేకపోతే ఆమెకు అయినా రాసుకోవచ్చు. గణితం అంటే ఇష్టం. రాజు రమ సాయంత్రం సంగీత తరగతులకు వెళ్తారు. రాజు రమ అంటే వీరు సాయంత్రం సంగీత తరగతులకి వెళతారు. ఈ పేరాన్ని ఇలా నామవాచకాల పునరుక్తిని తొలగించి సర్వనామ పదాలను ఉపయోగించి రాయడం వల్ల ఒక అందమైన పేరాగా మారింది. సర్వనామాన్ని తిరిగి 8 భాగాలుగా విభజించారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. దానిలో మొదటిది సంబంధ సర్వనామం. రెండవది విశేషణ సర్వనామం. మూడవది సంఖ్యావాచక సర్వనామం. నాలుగవది
నిర్దేశాత్మక సర్వనామం. ఏడవది అనిర్దిష్ట సర్వనామం. ఎనిమిదవది ప్రశ్నార్థక సర్వనామం. ఇలా 8 రకాలుగా విభజించారు. దీంట్లో మొదటిది సంబంధ సర్వనామం నుంచి ఇప్పుడు తెలుసుకుందాం. సంబంధ సర్వనామం అంటే ఏంటి అంటే సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసేది. సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసేది. అంటే ఉదాహరణకి ఎవరైతే కష్టపడి చదువుతారో వారే విజయం సాధిస్తారు. సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసేది అంటే దీంట్లో సర్వనామం ఏంటి? ఎవరైతే. ఇంకోటి ఏంటి? వారే. ఎవరైతే కష్టపడి చదువుతారో వారు మాత్రమే. ఈ ఎవరైతేకి వారు మాత్రంకే ఉండే సంబంధం. ఎవరైతే కష్టపడి చదువుతారో వారు విజయం సాధిస్తారు. దీనికి ఇంకొక ఉదాహరణ, ఎవరైతే వచ్చారో వారు వెళ్తారు. ఎవరు వచ్చారు? ఎవరైతే వచ్చారో వారు మాత్రమే వెళ్తారు. వారు ఎవరైతేకి వారికి ఉన్నటువంటి సంబంధమే సంబంధ సర్వనామం. రెండవది విశేషణ సర్వనామం. విశేషణ సర్వనామం అంటే విశేషణ రూపంలో ఉండేటువంటి సర్వనామ పదాలు. అందరూ. ఉదాహరణకి ఏంటి? అందరూ. అందరూ కాదు. ఇక్కడ విశేషణ రూపంలో ఉన్నటువంటి సర్వనామం ఏంటి? అందరూ. ఒక్కరు కాదు. అందరూ అనేది విశేషణం. అందరూ వచ్చారు. ఇందులో విశేషణ రూపంలో ఉన్నదేంటి? అందరూ. దీంట్లో కూడా చూడండి, అందరూ కాదు. అందరూ కాదు. ఒక్కరు కాదు అక్కడ. అందరూ కాదు. అందరూ అనేది ఏంటి? విశేషణం. ఈ విశేషణ రూపంలో ఉన్న సర్వనామమే విశేషణ సర్వనామం. మూడవది సంఖ్యావాచక సర్వనామం. మూడవది సంఖ్యావాచక సర్వనామం. సంఖ్యావాచక సర్వనామంలో మనకు తెలిసిపోతుంది కదా, సంఖ్య అంటే నెంబర్. సంఖ్యని తెలిపే సర్వనామమే సంఖ్యావాచక సర్వనామం. సంఖ్యను తెలిపే సర్వనామం. ఉదాహరణకి ఒక నియమం, ఇద్దరు ఒకటే, ముగ్గురు మారుతారు. దీంట్లో ఒక నియమం, ఇద్దరు ఒకటే, ముగ్గురు మారుతారు. ఇది సంఖ్య రూపంలో ఉన్నటువంటి సర్వనామ పదాలు కాబట్టి ఇది సంఖ్యను తెలుపుతుంది కాబట్టి సంఖ్యావాచక సర్వనామం. నాలుగవది సంఖ్యేయవాచక సర్వనామం. సంఖ్యేయవాచక సర్వనామం. సంఖ్యేయవాచక సర్వనామం అంటే సంఖ్యను సంఖ్యగా చెప్పబడేది. అంటే ఒక స్త్రీయా, ఒక పురుషుడా, లేకపోతే స్త్రీ పురుషులు ఇద్దరా అనేది ఒక నియమం లేకుండా సంఖ్యను సంఖ్యతోనే చెప్పబడేదే సంఖ్యావాచక సర్వనామం. ఉదాహరణకి వారు ముగ్గురు వీరే.
దీంట్లో వారు, ముగ్గురు, వీరే ఈ సంఖ్యతోని వారు వీరే అని చెప్పుతుంది కాబట్టి ఇది సంఖ్యేయవాచక సర్వనామం. అంటే ఇక్కడ స్త్రీయా పురుషుడా, స్త్రీ పురుషుడు ఇద్దరా, ఏదో ఒకటి నియమం లేకుండా ఉన్నది కాబట్టి సంఖ్యేయవాచక సర్వనామం. ఇప్పుడు ఐదవదైనటువంటి పురుషములకు సంబంధించిన సర్వనామం గురించి తెలుసుకుందాం. పురుషములు 3 రకాలు. ఒకటవది ప్రథమ పురుష, రెండవది మధ్య పురుష, మూడవది ఉత్తమ పురుష. దీంట్లో ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉండే వాళ్ళ గురించి తెలిపే సర్వనామ పదాలని ప్రథమ పురుష సర్వనామ పదాల కిందికి వస్తాయి. ఉదాహరణకి వారు, వాడు. ఉదాహరణకి వాడు తింటున్నాడు, వారు ఆడుకుంటున్నారు. దీంట్లో వారు, వాడు ఎక్కడో ఉండే వాళ్ళ గురించి తెలిపేదే ప్రథమ పురుష. రెండవది మధ్య పురుష. మీరు, నేను. ఉదాహరణకి మీరు వచ్చారా, నీవు తిన్నావా. దీంట్లో మనం ఎదుటి వాళ్ళ గురించి చెప్తున్నాం. మీరు వచ్చారా, నీవు తిన్నావా అని ఎదుటి వ్యక్తుల గురించి తెలిపే సర్వనామ పదాలే మధ్య పురుషకు సంబంధించినటువంటి సర్వనామాలు. మూడవది ఉత్తమ పురుష అంటే తన గురించి తాను తెలిపే సర్వనామ పదాలు. అంటే నేను, మేము. దీంట్లో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను తిన్నాను, మేము వచ్చాము. దీంట్లో మన గురించి మనం తెలిపేది అంటే తన గురించి తాను తెలిపే సర్వనామ పదాలు కాబట్టి ఇవి ఉత్తమ పురుష సర్వనామాలు. నిర్దేశాత్మక సర్వనామం. నిర్దేశాత్మక సర్వనామం అంటే నిర్దిష్టంగా చెప్పబడేది. అంటే ఇది, 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 అది, అది, ఆమె, ఆయన ఇలా ఉపయోగించే పదాలే నిర్దిష్టాత్మక సర్వనామ పదాలు. అంటే ఇది కుర్చీ, ఇవి పళ్ళు, ఇది పుస్తకం, అవి పుస్తకాలు. ఇలా నిర్దిష్టంగా చెప్పబడేవి. ఇది పుస్తకం, అవి పుస్తకాలు, అవి ఇవి అనేవి నిర్దిష్టంగా చెప్పబడుతున్నాయి కాబట్టి నిర్దిష్టాత్మక సర్వనామం. ఏడవది అనిర్దిష్ట సర్వనామం. అనిర్దిష్ట సర్వనామం అంటే నిర్దిష్టంగా చెప్పబడనివి. అంటే ఇన్ని, కొన్ని, ఎన్నో ఇలాంటి పదాలు. ఇన్ని అంటే ఇన్ని పళ్ళు, కొన్ని పుస్తకాలు, కొన్ని కూరగాయలు, ఎన్నో పుస్తకాలు ఇలా చెప్పేవే అనిర్దిష్ట సర్వనామ పదాలు. అంటే వీటికి నిర్దిష్టం అనేది లేదు, ఎన్నో లెక్క అనేది లేదు కాబట్టి ఇవి అనిర్దిష్ట సర్వనామం కిందకి వస్తాయి. 8వది చివరిది ప్రశ్నార్థక సర్వనామం. ప్రశ్నార్థక సర్వనామం అంటే ఏమిటి, ఎలా, ఎందుకు ఇలాంటి పదాలు. ఏమిటి, ఎలా, ఎందుకు. దీనికి ఉదాహరణ అది ఏమిటి, ఆమె ఎవరు,
భాగాలుగా విభజించారు. వాటి యొక్క వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాం.